లైసెన్సులు లేకుండా బోట్లను విపరీతంగా తిప్పుతూ ఉన్నారు. ఏ రకమైన సేఫ్టీ రెగ్యులేషన్స్, ఏ రకమైన సేఫ్టీ స్టాండర్డ్స్ లేకపోయినా ప్రయాణికులను పట్టించుకునే పరిస్థితి లేకుండా బోట్లను తిప్పుతూ ఉన్నారు. వాళ్ళు లంచాలు ఇస్తూ ఉన్నారు. ఆ లంచాలలో భాగస్తులు సాక్షాత్తుగా మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దాకా లంచాలు పోతూ ఉన్నాయి. అందుకనే ముఖ్యమంత్రి కళ్ళ ఎదుటినే ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు పలకరు, స్పందించరు. గత నవంబర్లో తన ఇంటికి పక్కనే కృష్ణానదిలో జరిగిన ఇన్సిడెంట్లో 21 మంది చనిపోతే ఈ నెలలో మేలో, అంటే 6 నెలలు కూడా కాకముందే మళ్ళీ మేలో 5 రోజుల కిందట ఒక బోటులో అగ్ని ప్రమాదం, అగ్గి అదంతకదే వచ్చేసి అగ్ని ప్రమాదం బోట్లో నుంచి అదంతకదే వచ్చి అదృష్టవశాత్తు ఎవరూ చావల, ఎవరూ చనిపోలే. కానీ నిజంగానే ఒక బోట్లో నుంచి నిప్పులు వచ్చేస్తే అదృష్టం ఏమిటి అని అంటే ఆ నిప్పులు వచ్చే సమయానికి బోటు కాస్తో కూస్తూ ఇసుక మెట్టలకు దగ్గరలో ఉన్నది కాబట్టి కాస్తో కూస్తో బోటు ఆ ఇసుక మెట్టలకు చేరుకోగలిగింది కాబట్టి ప్యాసింజర్లు దిగిపోగలిగినారు. కానీ బోట్ అంతా పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి మనం అంతా చూసాం. అదే నిజంగా ఆ ఇసుక మెట్టలు కన్నా లేకపోయిందంటే 40 మంది బోట్లోనే సజీవ దహనం కాలిపోయి ఉండేవాళ్ళు, లేదా నీళ్ళల్లో దుంకుండాల్సిందే. సో అటుైనా చావే, ఇటైనా చావే. అది జరిగిన 5 రోజులకు మళ్ళీ ఈరోజు అటువంటి బోట్ ఇన్సిడెంటే, ఏకంగా బోటు నీళ్ళల్లో మునిగిపోవటం, దాదాపుగా 40 మంది చనిపోవడం. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఒక 6 నెలల వ్యవధిలో ఇది 3వ ఇన్సిడెంట్. ఇవాళటికి కూడా బోట్లు లైసెన్సులు లేకుండా నడుస్తూ ఉన్నాయి. లైసెన్స్ అయిపోయిన రెన్యువల్ కాని బోట్లను ఇవాళటికి కూడా నీళ్ళల్లో తిప్పుతూ ఉన్నారు. లంచాలు ఇవ్వడం, లంచాలలో మంత్రుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర దాకా వాటాలు ఉండడం, కాబట్టి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే రకమైన పరిస్థితి జరిగిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు, ముసలి కన్నీరు గారుస్తాడు, ఒక డ్రామా, ఒక సినిమా యాక్టు. ఆ సినిమా యాక్ట్ ఏంటి అంటే బయటకు వస్తాడు, అధికారుల మీద చంద్రబాబు నాయుడు కోపగించుకున్నాడు, ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఒకసారి జరిగినారంటే బాగుండదు అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా తిట్టినట్టుగా, గట్టిగా అన్నట్టుగా, అధికారులను గట్టిగా తిట్టినట్టుగా పేపర్లలో, టీవీలలో, ఆయన అనుకూలమైన ఎల్లో మీడియాలో దాన్ని చూపించుకోవడం అంతే. దాని తర్వాత మళ్ళీ అంతే, ఎంక్వైరీలు వేస్తారు, ఏ రిజల్ట్లు రావు. పుష్కరాల దగ్గర నుంచి ఏకంగా ఆ రోజు పుష్కరాల్లో తన షూటింగ్ కోసం, తన షూటింగ్లో తాను హీరోగా కనపడే దానికోసం అంతవరకు కూడా మనుషులను ఆపిపెట్టి ఆ షూటింగ్లో ఇంపాక్ట్ రావాలనే ఉద్దేశంతో ఒకేసారి గేట్లను తెరిచేసరికి ఒకటేసారి మనుషులు రావడం, ఆయన స్నానం చేయకూడని ఘాట్లో ఆయన స్నానం చేయడం, దానివల్ల 21 మంది చనిపోతే ఆ ఎంక్వైరీలో చంద్రబాబు నాయుడు గారే దోషి అని తేలుతుందని ఎంక్వైరీలలో వేస్తారు. కానీ ఎంక్వైరీ రిజల్ట్ రావు. ఎంక్వైరీలన్నీ టీవీ సీరియల్ మాదిరి లాగుతానే ఉంటారు, ఏ రిజల్టు రాదు. నిన్న చనిపోయిన కృష్ణలో 21 మంది చనిపోయినప్పుడు, నవంబర్లో చనిపోయినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఎంక్వైరీలు అంట, ఎంక్వైరీలు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఎంక్వైరీలు ఎవరి పేర్లు వస్తాయి? మంత్రుల పేర్లు వస్తాయి. మంత్రుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి కొడుకు పేరు వస్తుంది. సో మంత్రుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి కొడుకు పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఇన్సిడెంట్ జరిగినా చంద్రబాబు నాయుడు గారు చూన్నట్టుగా ఇన్ని రోజులు ఎందుకు వదిలిపెట్టినాడు, ఈ రోజుకి వదిలిపెడుతూనే ఉన్నాడు అన్నది వస్తుంది అనే ఉద్దేశంతో ఎంక్వైరీలు ఆయన పేరే వస్తుంది. కాబట్టి అది కూడా ఎంక్వైరీలు టీవీ సీరియళ్ళ మాదిరిగానే ఎంక్వైరీలు జరుగుతూనే ఉంటాయి. ఎవరిని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి ఎంక్వైరీలు? ఏమన్నా ఒక్క ఎంక్వైరీ అయినా రిజల్ట్ వస్తూ ఉందా? తప్పెక్కడ జరుగుతూ ఉందని అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంత్రులతో కొల్యూడైపోయి
తన కళ్ళ ఎదుటనే ఈ పని జరుగుతూ ఉన్నా కూడా, లైసెన్స్ లేని బోట్లు తిరుగుతూ ఉన్నా కూడా, సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించని బోట్లు తిరుగుతూ ఉన్నా కూడా, ఎటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ లేకపోయినా కూడా లంచాల కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి బోట్లను తిప్పడం, ఇది కారణం. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నిజం చెప్పాలనంటే హత్యా కేసు నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎంక్వైరీ జరిపించాల్సిన కేసు. ఏ మార్గం లేకి ఊర్లైనా కూడా అల్టిమేట్గా తిరిగేటివి ఎన్ని బోట్లు, ఉండేటివి మనకి ఎన్ని నదులు, తిరిగేటివి ఎన్ని బోట్లు. కేవలం ఆ 100 బోట్లు కూడా 100 బోట్లను కూడా మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మన గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి మనము ఆర్ వి ప్రిపేర్డ్ టు సే దట్? ఆర్ యూ ప్రిపేర్డ్ టు సే దట్ గవర్నమెంట్ చేయలేదు అని? ఆర్ యూ ప్రిపేర్డ్ టు సే దట్? మరి Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.